ఒక సాధారణ పాస్టర్ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఏకంగా 2,27,90,000 రూపాయల నగదును సీజ్ చేశారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మేశ్వరానికి చెందిన పాస్టర్ జాన్ బాబురావు ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. హైదరాబాద్ నుంచి అనధికారికంగా నగదు తరలించారన్న సమాచారంతో సోదాలు జరిపారు. పాస్టర్ ఇంట్లో ఏకంగా 2.27 కోట్ల రూపాయల నగదును గుర్తించారు. ట్రావెల్ సూట్ కేసులో దాచి ఉంచిన డబ్బుకు సరైన ఆధారాలు చూపించకపోవడంతో ఆ నగదును సీజ్ చేశారు. పాస్టర్ దగ్గర ఇంత భారీ మొత్తంలో నగదు ఎందుకు ఉందో విచారిస్తున్నామని, స్వాధీనం చేసుకున్న డబ్బును ఐటీ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. గంటా జాన్బాబు గారి ఇంట్లో కొంత కాదు కొంచెం ఎక్కువే అన్అకౌంటబుల్ క్యాష్ ఉన్నది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మేము సర్చ్ ప్రొసీడింగ్స్ DSP సర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకుని మా సిబ్బందితో పాటు ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు సర్చ్ చేయగా ఆల్టుగెదర్ మాకు 2,27,94,000 క్యాష్ దొరికిందండి. వాళ్ళతో అడిగితే వాళ్ళు ఏ రకమైన క్లారిటీ ఇవ్వలేకపోయారు ఆ క్యాష్ మీద. గంటా జాన్బాబురావు గారు ఇవ్వలేకపోయారు, వాళ్ళ మిస్సెస్ ఇవ్వలేకపోయింది, వాళ్ళ అల్లుడు కూడా ఇవ్వలేకపోయాడు. అసలు డబ్బులు అమౌంట్ ఇంట్లో ఉందా అన్నది వాళ్ళ భార్య నాకు తెలియదు అంటది. అదే విషయం.